భయం ఎందుకే పిచ్చిదానా? మనం ఏం తప్పు చేసినామని భయపడాలి? ఆ శంకర్ నారాయణరావు హత్యకు మనకు ఎలాంటి సంబంధం లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ కాంతమ్మే ఆ నేరాన్ని మన మీద నెట్టింది. నేను సచ్చేలోపు నేను నిర్దోషిని నిరూపించుకుంటాను. ఆ కాంతమ్మ అంతు చూస్తాను. మీరిద్దరు ఈ గదిలో ఉన్నారేటి? ఇందాక రసీదు ఇచ్చినామంటే కిచెన్ లో పెద్ద ఒలకబోసే పనుంది అని అన్నారు. తీరా చూస్తే గదిలో ఇద్దరు గుసగుసలాడుతున్నారు. ఏటి సంగతి? ఏం లేదు, ఏం లేదు. ఏటి నాన్నా, ఏటైంది? ఎందుకలా కంగారు పడిపోతున్నారు? కంగారా? అబే అలాంటిది ఏట్లేదమ్మా. పనోళ్ళు ఇంకా రాలేదు కదా, వంట వాళ్ళు వచ్చాక మొదలెడదామా, రాకముందే మొదలెట్టేద్దామా అని. ఇదిగో అమ్మా నేను మాట్లాడుకుంటున్నావు అంతే. లేదు, మీరిద్దరు నా కాడేదో దాతున్నారు. అదేటో నాకు తెలియాలా చెప్పండి. ఓరి దేవుడో, మేం మాట్లాడుకున్న మాటలన్నీ సిట్టి ఇనేసిందా ఏటి? ఇప్పుడు నేను ఏటి చెయ్యాలి? ఏటి నాన్నా అడుగుతుంటే అలా చూస్తారేటి? మీరిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చారు? నిజం చెప్పేస్తానమ్మా. ఉదయం నుంచి తల ఒకటే పగిలిపోతుందమ్మా. భరించలేని తలపోటు. ఈ తలపోటుతో పని చేయలేను, అలా అని చేయకుండా ఉండను లేను. నీకు చెప్తే ఎక్కడ కంగారు పడిపోతావని చెప్పలేదమ్మా. ఈ పూటకా వంట పని కాస్త నువ్వే చూసుకో తల్లి. ఏటి నాన్నా, ఏటి మాట్లాడుతున్నావు? పద పద ఆసుపత్రికి వెళ్దాం. వద్దులే అమ్మా, తలనొప్పి మాత్రం ఏదో ఒకటి అట్టుకొచ్చే వేసుకుంటాను, తగ్గిపోద్ది. అటగే. అమ్మా నువ్వు నాన్నకి కాపీ పెట్టేవే, నేను వెళ్ళి మాత్రం అట్టుకొచ్చేతాను. అలాగే అలాగే. అదే రాని చెప్పిందే జరిగిందంట. భాస్కరు పొద్దున్నే ఏదో తగలాడేటి? ఆడు పిలిచినా నువ్వేడికి ఎలా చెప్తున్నా? జరగబోయే అన్ని తెలిసినట్టు చెప్తావేటి? ఇప్పుడు గానీ ఎక్కడికైనా రమ్మన్నాడా? ఎల్లకు అని చెప్తున్నావు. వాడు రమ్మంటున్నాడో లేదో వచ్చాక నీకే తెలుస్తుందిగా. ఒరే భాస్కరు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఓసారి పక్కరా రారా. సిటే ఓసారి బండి దిగే. ఎందుకు దిగమన్నానా? రే కోటిగా, నీకెన్నిసార్లు చెప్పాలరా? మంచిగా మాట కొట్టుకో దెబ్బ అన్నారు. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? మా అన్నయ్యని కలవద్దని చెప్పినానా? మళ్ళీ ఎందుకు వచ్చినావురా సిగ్గు లేకుండా? ఇంకో సిటీ, నువ్వు నాతో మాట్లాడ మాకు, నేను నీతో మాట్లాడను. ఒరే భాస్కరు, నీ చెల్లెల్ని కాస్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. మా ఇద్దరు కుక్కని మా ఇద్దరు కుక్క ఎన్ని తిట్టినా దాని బంకర బుద్ధి పోదు. అబ్బా ఇల్లాక చస్తున్నాం రా బాబు. వెళ్ళదు.
వచ్చినోడు పొద్దున్నే దాపరించాడు. ఏ దరిద్రం నెత్తినేస్తాడో ఏటో. ఏట్రా? మీ నాన్న కంటి ఆపరేషన్ కి డబ్బులు కావాలన్నా కదరా? అవునరా అన్నాను. మరి నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయరా. ఎంత? సరుకులు కొనడానికి ఒక 20,000 తెచ్చాను. అయి చాలరా 2 లక్షలు సంపాదించడానికి. ఏమంటున్నావురా? ఇంకేం మాట్లాడుకో. అగ్గో మీ సిట్టికి ఏదో ఒకటి సోది చెప్పు. లచ్చనంగా వెళ్ళి లచ్చలతో తిరిగొద్దాం. నిజమేనంటావరా? నన్ను నమ్ము. అలాగే, దానికి ఏదో కాకం కబుర్లు చెప్తాను, నువ్వు ఉండు. నువ్వు పోయిరా. పోయిరారా. సిటీ, నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకో. నేను బజార్కి వెళ్ళిపోయి సరుకులు అట్టుకొచ్చేస్తాను. అంత కొంపలు మునిగే పనులు ఏటటా రాజావారికి? ఇద్దరం కలిసి వెళ్దాం పద. అబ్బా చెప్తేనవా, అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. నాకేదో అనుమానంగా ఉంది. నాకు తెలియని పనులు నీకెటుంటాయిరా? మా గాడిని 100 ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? ఇదిగో నా మీద నీకు నమ్మకం లేకపోతే ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకుని నువ్వే సరుకులు తెచ్చుకో. నేను వెళ్తున్నాను. ఆగరా బాబు. ఒక్కదాన్ని అన్ని సామాన్లు తేవాలంటే కట్టంరా. నా సరుకులు ఏదో నువ్వే పట్టుకొచ్చే, నేను కూరగాయలు పట్టుకెళ్తాను. అలాగన్నా బాగుంది. అనుకున్నాను ఈ అర్ధాంతర పెద్ద అడ్డొచ్చినప్పుడే అనుకున్న పని అర్ధాంతరంగా ఆగిపోతుందని. ఇప్పుడు ఏదో ఒక ఆటో పట్టుకునైనా వెళ్ళాలి. చెప్తానయ్యా, నువ్వు ఇంటికి రండి, సంగతి అమ్మ నాన్నకి చెప్పి చెప్తా. చిట్టి మిఠాయి ఏంటి ఇక్కడుంది? హలో చిట్టి మిఠాయి. ఓయ్, చిట్టి మిఠాయి బెల్లం మిఠాయి కాదు, మిఠాయి చిట్టేమ్మా. ఓ అవును కదా. మీరేంటి ఇక్కడున్నారు? మా అన్నీతో కలిసి మార్కెట్కి వెళ్దామని బయలుదేరాను. మధ్యలో ఎదవచ్చి మా అన్నీని తీసుకెళ్లిపోయాడు. నేను ఇక్కడే ఉండిపోయాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అంటే మార్కెట్ అయిపోయి వెళ్తున్నావేటి? అవునండి అటే. మర ముక్క చెప్పవేటి? ఎక్కెక్కు. ఏకమంటే నా భుజాలెక్కావు, కారెక్కు. అంటే మీరు నాతో పాటు వస్తారా? కాదు, నువ్వే నాతో పాటు వస్తున్నావు మార్కెట్ దాకా. పద పద. శశి చెప్పరా. ఎక్కడున్నావురా? నీకోసం వెయిట్ చేస్తున్నా. నేను అలాగేరా, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. సరే.
డ్రైవరు ఓ పాలిని ఫోన్ ఇవ్వు. ఎందుకు? నేలకేసి కొడదామని. ఏం మాట్లాడుతున్నారండి? మరి లేకపోతే ఏడ్సెత్తా నీ ఫోను. ఇవ్వు. ఇవ్వ. ఈ ఫోన్ రేట్ ఎంతుంటది? 1 lakh వరకు ఉంటుంది. అచ్చ బాబోయ్, 1,00,000 రూపాయలే? అవునండి. నువ్వు వేసుకున్న బట్టలు ఎంతుంటాయి? ఏముందండి, ప్యాంటు షర్ట్ కలిపి ఒక 15,000 వరకు ఉంటాయి. అచ్చ బాబోయ్, 15,000? నువ్వు డ్రైవర్వి కదా? డ్రైవర్నే. మరి 1,00,000 పెట్టి ఫోన్ ఎలా కొన్నావు? వేలెట్టి డ్రెస్లు ఎలా కొన్నావు? చచ్చా, ఈ చిట్టమ్మ దృష్టిలో మనం డ్రైవర్ అన్న విషయమే మర్చిపోయి నిజాలు కక్కేశానే. ఇప్పుడు ఎలాగోలా మేనేజ్ చేయాల్సిందే. ఏం చేద్దాం? ఇదిగో డ్రైవరు, అడిగితే సమాధానం చెప్పేటి. చెప్పు. కొంపదీసి ఈ ఫోన్ ఇక్కడ నుంచి కొట్టుకొచ్చావా? చిచ్చి, నేను దొంగను కాదండి. మరి లేకపోతే నీకొచ్చే 10-15,000 రూపాయలకి 1,00,000 రూపాయల ఫోన్ ఎలా కొన్నావు? ఇంత ఖరీదైన బట్టలు ఎలా కొన్నావు? అది కాదండి, కాంతమ్మ గారింట్లో డ్రైవర్ గా చేశానని చెప్పాను కదా. అవును. ఆవిడ చాలా మంచిదండి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి. ఆయన గారు వాడేసిన ఫోన్లు, బట్టలు, బూట్లు, చెప్పులు అన్నీ నాకు ఇస్తూ ఉంటుంది. పేరుకి డ్రైవర్నే గాని సొంత కొడుకులా చూసుకుంటుందండి. ఆవిడ గారిలో ఇంత గొప్ప మనసుందా? ఆమె పైకి కటువుగా కనిపిస్తుంది కానీ ఆవిడ మనసు మీలాగే వెన్నపూసండి. ఎవరికి చెప్తున్నా సోది మాటలు? నీకు బట్టలు బూట్లు ఇచ్చేస్తే ఆవిడ గొప్పదైపోతుందా ఏంటి? చేసే పాపాల్ని కడుక్కోటానికి దానాలు చేస్తుందే తప్ప నీ మీద ప్రేమతో ఏమి ఇవ్వలేదు. ఎదిగా నీ ఫోన్. మాయ, అయ్య బాబోయ్, అల్లుడు పక్కన ఇంకో అమ్మాయి కూడా ఉన్నట్టుంది. అక్క, ఈడు మనకు అప్ప ముంచేసేలా ఉన్నాడు. నా పక్కన అమ్మాయిని చూసాడంటే దొరికిపోతాం. ఇమీడియట్ గా ఎస్కేప్ అవ్వాలి. అయ్య బాబోయ్, అల్లుడు నన్ను చూసి ఇలా లగెత్తుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసేసే ఉంటాడు. అర్జెంటుగా అల్లుడిని ఫాలో అయిపోయి కారులో ఉన్న పిల్ల ఎవరో కనుక్కోవాలా. వస్తున్నాను అల్లుడు, ఇప్పుడు నీ వెనకాలే వస్తున్నాను.
కారులో ఉన్న విషయం మావయ్యకి తెలిసినట్టుంది, అందుకే ఫాలో అవుతున్నాడు. ఏటలా సెంటల్ కక్కెత్తునా? నరాల వీక్నెస్ ఏమైనా ఉందా ఏంటి? చిచి, అలాంటి జబ్బులు నాకేం లేవండి. ఏం లేదులే. మా పశువుల డాక్టర్ ఒకరికి ఇలాగే నరాల వీక్నెస్ ఉంటేను ఒళ్ళంతా చెమటలట్టేసేయి. ఎంతలా అట్టే అంటే ఆడి సానం ఆడి చెమటతో చేయొచ్చు, అంతలా అట్టేసాయి. నీకు అలాగే ఆడుతున్నాయే. చెప్పరా అవతారం. అక్క, అల్లుడు ఎక్కడున్నాడు? ఫ్రెండ్ని కలుస్తానని బయటికెళ్ళాడు రా. ఏ? అయ్య బాబోయ్, ఆడ అబద్ధం చెప్పేశాడక్క. ఆడు కలుస్తానని వెళ్ళింది మగపిల్లని కాదు, ఆడపిల్లని. ఏం మాట్లాడుతున్నావురా? నిజమేనే అక్క. ఇప్పుడు నేను ముక్తేశ్వరం వెళ్తున్నానా, వెళ్లేదారిలో అల్లుడు పక్కన ఓ ఆడపిల్ల కూసునుంది. ఇద్దరు కలిసి ఓ సెట్టపట్టాలు వేసేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తుర్రుమని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అప్పటికి నేను వాళ్ళు ఎంటపడ్డానే అక్క. కానీ అల్లుడు నన్ను చూసేసి తంపించేసుకున్నాడే అక్క. నువ్వు చెప్పేది నిజమా? నేను చెప్పేది గనక అబద్ధం అయితే నీ చెప్పించుకోటక్క. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను.